గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 3 సంవత్సరాలైంది. సో 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నూతన రాష్ట్రం, భారతదేశపు నూతన రాష్ట్రం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలందరికీ కూడా. అలాగే గత 3 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రగతి చాలా సంతృప్తికరంగా ఉంది. ప్రభుత్వ పనితీరు కూడా సంతృప్తికరమే. అయితే హైదరాబాద్లో రోడ్ల పరిస్థితి మాత్రం చాలా నానాటికి తీసుకట్టుగా, దయనీయంగా, అధ్వాన్నంగా తయారవుతోంది. సో టాప్ ప్రయారిటీ హైదరాబాద్ రోడ్లకు ఇచ్చి ఆ తర్వాత మిగతా పనులు కూడా చక్కబెడితే బాగుంటుంది. ఇది ఓ ఉచిత సలహా. అండ్ కంగ్రాట్స్ వన్స్ అగైన్ ఆన్ ది ఒకేషన్ ఆఫ్ 3rd anniversary ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్. ఇక ఏషియన్ మార్కెట్స్ ఈ ఉదయం పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ గ్లోబల్ క్యూస్ అత్యంత లాభసాటిగా ఉన్నాయి ఈ ఫ్రైడే మార్నింగ్ అని చెప్పుకోవచ్చు. తైవాన్ లాంటి ఇండిసెస్ 0.5% వరకు పెరిగి ట్రేడ్ అవుతున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్, ఆల్మోస్ట్ ఆల్ ది ఏషియన్ మార్కెట్స్ అని చెప్పుకోవచ్చు పాజిటివ్గా ఉన్నాయి. లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా, డౌ జోన్స్, S&P 500, నాస్డాక్ ఈ 3 ఇండిసెస్ కూడా రికార్డ్ హై దగ్గర ముగిశాయి. కీలకమైన జాబ్స్ డేటా రానున్న తరుణంలో. సో జాబ్స్ డేటా బాగుంటుంది, మంచి డేటా రాబోతోంది అన్న అంచనాల మధ్య లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఒక బయింగ్ సపోర్ట్ కొనసాగింది. అండ్ క్రూడ్ ప్రైసెస్ కూడా కొంత లోవర్ లెవెల్స్ దగ్గర ఉన్నాయి ప్రస్తుతం. సో లోవర్ ఆయిల్ ప్రైసెస్ అనేది మనకి ఇండియన్ మార్కెట్స్ లాంటి వాటికి చాలా అనుకూలమైన పరిణామం. సో ఈ నేపథ్యంలో ఒక షాంఘై మినహాయిస్తే, చైనీస్ మార్కెట్ మినహాయిస్తే మిగతావన్నీ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న సమయం ఇది. అండ్ మన మార్కెట్స్ 4 రోజుల కన్సాలిడేషన్ పూర్తి చేసుకున్న నిన్నటితో ఇవాళ ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయని చెప్పుకోవచ్చు. సో మేబీ ఒక స్ట్రాంగ్ డే ఆఫ్ ట్రేడింగ్ ఇవాళ మనం చూడబోతున్నాం. SGX నిఫ్టీ ఇండికేట్ చేస్తుంది 35-40 పాయింట్ల ఓపెనింగ్ లాభాలు, 9671. సో మేబీ 9700 టచ్ చేసే దిశగా ఇవాళ నిఫ్టీ ప్రయాణం కొనసాగవచ్చు. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో చాలా స్ట్రాంగ్ లాస్ట్ 4 డేస్లో నిఫ్టీ కన్సాలిడేట్ అయినప్పటికీ కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో హైట్ అండ్ యాక్టివిటీ మనం చూసాం. అండ్ ఇండియన్ పాలసీ మేకర్స్, మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పాలసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పార్ట్ 2 ఆఫ్ రిఫార్మ్స్ని, GST ఇంప్లిమెంటేషన్ అనేది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రిఫార్మ్, జూలై 1 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీని తర్వాత టెలికాం సెక్టర్లో చాలా డెట్ పెరిగిపోయింది. ఫర్ ఇన్స్టాన్స్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ లాంటి కంపెనీస్ డెట్ బర్డెన్ మోయలేక ఆల్మోస్ట్ కుప్పకూలే పరిస్థితి, ప్రమాదం దాపురించింది. సో రిలయన్స్ కమ్యూనికేషన్స్కి ఫర్ ఇన్స్టాన్స్ చూస్తే 45,000 కోట్ల రూపాయల డెట్ ఉంది. దాని మార్కెట్ క్యాప్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఇది. సో అటువంటి ఒక దయనీయమైన స్థితిలో టెలికాం కంపెనీస్ ఉన్న తరుణంలో బ్యాంకర్స్కి ఏదైతే డెట్ ఉందో దీన్ని ప్రభుత్వం ఏదో ఒక పరిష్కారం సూచించే దిశగా ఒక ప్రభుత్వం చర్యలు తీసుకుంది అన్న వార్తలు వస్తున్నాయి. సో గతంలో స్టీల్ కంపెనీస్కి, ఇన్ఫ్రా కంపెనీస్కి కొంత వెసులుబాటు ఇచ్చారు. ఇప్పుడు టెలికాం సెక్టర్ మీద ప్రభుత్వం దృష్టి సారిస్తుందని వార్తలు వస్తున్నాయి. సో మేబీ ఒక రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది టెలికాం కంపెనీస్కి. అలా అని చెప్పేసి టెలికాం స్టాక్స్ కొనమని కాదు, ఓవరాల్గా ఎకానమీకి ఇది మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. సో పవర్, స్టీల్, టెలికాం ఇవన్నీ PSU బ్యాంక్స్కి మోయలేని NPA భారంగా మారాయి. సో ఆ భారాన్ని మేబీ రాబోయే రోజుల్లో మనం కొంత తగ్గే అవకాశం ఉందని అంచనా వేయచ్చు. అండ్ నిఫ్టీ వరకు వస్తే 9600 పైన చాలా స్ట్రాంగ్ సపోర్ట్ మనకు కనిపించింది. సో 9700, 9800 లాంటి లెవెల్స్ని మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నాం. అండ్ 2 వీలర్ సేల్స్ చాలా ఎంకరేజింగ్ వచ్చాయి. ప్రత్యేకించి TVS మోటార్స్ చాలా స్ట్రాంగ్ నెంబర్స్. వన్ ఆఫ్ ది రూరల్ ఫోకస్డ్ కంపెనీస్, మనం గత కొద్ది రోజులుగా అనుకుంటున్నాం రూరల్ ఫోకస్డ్ కంపెనీస్ స్టాక్స్ బాగా బలపడే అవకాశం ఉంది రాబోయే రోజుల్లోని. అది మనకు ఆల్రెడీ ఆటో సేల్స్ నెంబర్స్లో రిఫ్లెక్ట్ అవుతోంది. సో TVS మోటార్స్ లాస్ట్ మంత్ సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే 15.7% పెరిగింది. స్కూటర్ సెగ్మెంట్, మోటార్ సైకిల్ సెగ్మెంట్ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గ్రోత్, 25-30% గ్రోత్ని పోస్ట్ చేసిన పరిస్థితి చూస్తున్నాం. ఈవెన్ టాటా మోటార్స్ సంబంధించి JLR సేల్స్ ఎంకరేజింగ్గా వచ్చాయి. హీరో మోటో కొద్దిగా డల్గా ఉన్నాయి TVS మోటార్స్తో కంపేర్ చేస్తున్నా అనిపించినప్పటికీ హీరో మోటో ఆల్సో హ్యాస్ పోస్టెడ్ బెటర్ రిటర్న్స్. ఈ స్టాక్స్ అన్నీ కూడా మనకు లాస్ట్ 1 మంత్లో చూస్తే ఎస్కార్ట్స్ ట్రాక్టర్ సేల్స్ కంపెనీ 26.5% పెరిగింది ఎస్కార్ట్స్ స్టాక్. అలాగే ఐషర్ మోటార్స్ ఒక చాలా హై వాల్యూ స్టాక్, ఇది లాస్ట్ 1 మంత్లో 10.5% పెరిగింది. TVS మోటార్స్ 7.6% పెరిగింది. హీరో మోటో కార్ప్ 12.5% పెరిగింది. సో ఇలా మనకు ఆటో కంపెనీస్ అన్నీ కూడా మంచి సేల్స్ నెంబర్స్ ప్రకటిస్తూ ఉండడంతో ఆయా స్టాక్స్లో ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. అండ్ ఇండెక్స్ సంబంధించి సెక్టర్ రొటేషన్ ఎప్పటికప్పుడు చూస్తున్నాం మనం. IT, ఫార్మా కూడా ఇప్పుడు ఈ మధ్య పెర్ఫామ్ చేయడం ప్రారంభించాయి. అండ్ ICICI ఆర్ TCS ఇటువంటి స్టాక్స్
ఎప్పటికప్పుడు ర్యాలీస్లో పార్టిసిపేట్ చేస్తూ నిఫ్టీకి సపోర్ట్ ఇస్తూ ఉన్నాయి. అండ్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ చెప్పనవసరం లేదు, ఇక ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్ ఇప్పుడు ఆల్మోస్ట్ 1100 రూపీస్ స్టాక్ అయిపోయింది. సో ఈ లెవెల్ దగ్గర కూడా ఇంకా బయింగ్ కనిపిస్తుంది మనకు ఐటీసీ, హెచ్ఈఎల్లో. అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ లైఫ్ టైమ్ హైస్కి 5% దూరంలో ఉంది మళ్ళీ. సో కరెక్షన్స్లో ఈ మధ్య వచ్చిన కరెక్షన్స్లో క్వాలిటీ స్టాక్స్ని ఎవరైనా కొన్నారా? లెట్స్ ఆస్క్ దిస్ క్వశ్చన్ ఎట్ వైజాగ్ సమిట్. సో వైజాగ్లో వర్క్షాప్లో మనం అడుగుదాం, ఎవరైతే ఈ కన్సాలిడేషన్ ఫేజ్లో కొన్నారో వాళ్ళందరికీ రాబోయే రోజుల్లో మంచి లాభాలు రాబోతున్నాయి. ఎస్పెషల్లీ మిడ్ క్యాప్స్లో చాలా స్ట్రాంగ్ కరెక్షన్ మనం చూసాం. భారత్ ఫోర్జ్ లాంటి స్టాక్స్ 25-30% తగ్గాయి. సో అటువంటి స్టాక్స్ని ఎవరైనా కొనుక్కొని ఉంటే దే ఆర్ గోయింగ్ టు అవుట్ పెర్ఫార్మ్ ఇన్ ది నియర్ ఫ్యూచర్. సో కన్సాలిడేషన్ టైంలో ఎవరైతే ధైర్యం చేసి ఇంకా వెయిట్ చేద్దాం అని ఆశపడకుండా కొన్నవాళ్ళు ఉన్నారో, బై అండ్ డిక్లైన్స్ మనం పదే చెప్తున్న సూక్తిని పాటించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తున్నాయి, వాళ్ళు మాత్రమే లాభం చేసుకోగలుగుతున్నారు. సో ఇటువంటి ఆటపోట్లని అర్థం చేసుకొని మనం కొనుక్కోవాలి. రాబోయే రోజుల్లో కూడా 2-వీలర్ స్టాక్స్, రూరల్ ఫోకస్డ్ స్టాక్స్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అనుకోవచ్చు. అలాగే మిడ్ క్యాప్ పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ చాలా తగ్గాయి. సో మనం ఎప్పుడు పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ కొనుక్కోండి ఎస్పెషల్లీ ఈ ప్లాట్ఫామ్ నుంచి చెప్తున్నాం. బట్ మొన్నటి బ్యాడ్ న్యూస్ ఏదైతే ఉందంటే ఎన్పిఎస్ ప్రాబ్లంకి బ్యాంక్స్ పరిస్థితి కొంచెం దయనీయంగా ఉందని ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్లో మొన్న కొనుక్కునే అవకాశం ఇచ్చాయి. అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ కర్ణాటక బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇటువంటి బ్యాంక్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. దే ఆర్ డూయింగ్ బెటర్ బిజినెస్ పెర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ అక్విజిషన్ టార్గెట్స్ ఈ బ్యాంక్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు అనుకున్న 2-3 బ్యాంక్స్ కూడా. సో ఇటువంటి బ్యాంక్స్లో పొజిషన్స్ తీసుకున్న వాళ్ళకి చాలా స్ట్రాంగ్. అలాగే మెటల్ స్టాక్స్లో చాలా కరెక్షన్ చూసాం మనం. సో వాటిలో కూడా రాబోయే రోజుల్లో మళ్ళీ ఒక బౌన్స్ బ్యాక్ అనేది తప్పనిసరిగా వస్తుంది. సో ఇటువంటివి మనం ధైర్యం చేసి కొనుక్కోగలగాలి, అదొక్కటే మనం చేయాల్సిన పని. అదర్వైజ్ నేను కూడా చూసాం టైర్ స్టాక్స్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సెక్టర్ రొటేషన్. సో ఒక సెక్టర్ తర్వాత మరొక సెక్టర్ పెర్ఫామ్ చేయడం అనేది ప్రారంభమవుతుంది. సో టైర్ స్టాక్స్ ఈ మధ్య కొద్దిగా రెస్ట్ తీసుకున్నాయి. మళ్ళీ నిన్న సిఎట్ టైర్స్ కావచ్చు, బాలకృష్ణ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇటువంటివన్నీ స్ట్రాంగ్గా పెరగడం చూసాం. అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కంపెనీస్ లైక్ వోల్టాస్ నిన్న చాలా స్ట్రాంగ్గా పెరిగింది. సో ఎప్పటికప్పుడు సెక్టర్ రొటేషన్ జరుగుతోంది. అండ్ వోల్టాస్ ఈజ్ నౌ 500 రూపీస్ స్టాక్. సో ఎవరో అనుకున్నాం ఒక 1 year బ్యాక్ ఎంత స్ట్రాంగ్ గ్రోత్ వోల్టాస్ లాంటి స్టాక్ ఇస్తుందని. సో దట్స్ హౌ మార్కెట్ ట్రెండ్ ఈజ్. బీ బుల్లిష్, బై ఇన్ ఎవ్రీ కన్సాలిడేషన్ అండ్ బై ఇన్ ఎవ్రీ డిక్లైన్. దట్ ఈస్ ది ఓన్లీ తారక మంత్రం. మార్కెట్స్ పరిస్థితి గురించి మాట్లాడేందుకు మనతో ఎనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. సో టెక్నికల్లీ నిఫ్టీ కన్సాలిడేషన్ కంప్లీట్ అయింది, బ్రేక్అవుట్ వస్తుందని అనిపిస్తుందా, లేకపోతే ఇంకొంతకాలం ఇదే రేంజ్ బౌండ్ ట్రేడింగ్ ఉంటుందా? బేసికల్లీ ఐ థింక్ 4 day లో ఏదైతే ఉందో 9